అమ్మవారి జుట్టు ముడి వేసుకుని ఉంటుంది అన్న మాటని గొప్ప గొప్ప కవులు అంటే నా ఉద్దేశం రాత్రి వేళ కాఫీ ఫ్లాస్క్ లో పోసుకుని యతి ప్రాస చూసి రచనలు చేసిన కవులని నా ఉద్దేశ్యం కాదు. భగవద్ దర్శనము చేయగలిగినంత అనుష్ఠాన బలమున్నవారు, తపోనిష్టా గరిష్ఠులు, పరదేవతానుగ్రహ సంపన్నులు, వారు ఎప్పుడు కవిత్వం చేసినా అమ్మవారి కబరీ బంధాన్ని అలాగే చెప్పారు. ఎంత గొప్పగా మాట్లాడారంటే నిజంగానో మూకశంకరులని మహానుభావుడు. ఆయన అద్భుతమైనటువంటి శతకాలు 5 శతకాలను రచించడం అంటే కూర్చుని వ్రాయలేదు. కామాక్షి పరదేవత ఎదురుగుండా నిలబడితే ఆయన అమ్మవారిని చూస్తూ చెప్పారు. పాదములు చూసి 100 శ్లోకములు. పాదారవింద శతకం. అమ్మవారి యొక్క కటాక్షము ఇలా క్రీడంటి చూపు చూసి 100 శ్లోకములు కటాక్ష శతకము. చిరునవ్వు మీద 100 శ్లోకములు మందస్మిత శతకము. అలాగే ఆయన అమ్మవారి యొక్క స్తోత్రం వైభవాన్ని చెప్పారు, స్తుతి శతకం. ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్పారు, ఆర్యా శతకం. ఈ 5 శతకములు కలిపి మూక పంచశతి అయ్యే. ఆయన జన్మత నోరు లేనివారు, కానీ కామాక్షి అనుగ్రహంతో చెప్పారు 500 శ్లోకాలు. 500 శ్లోకాలు చెప్పినటువంటి మూకశంకరులు అమ్మవారి కొప్పు వంక చూశారు. అది చుట్టూ చల్లుకుని చిమ్ముకుని లేదు, కొప్పు వేయబడి ఉంటే దాని మీద ఆయన చేసిన శ్లోకాలు అనితర సాధ్యం, అమృత భాండములు. అటువంటి శ్లోకములు చేశారు. అందులో నేను ఎప్పుడో చదివాను మూక పంచశతి, సరిగ్గా జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. అందులో ఒక చోట ఒక మాట అంటారు ఆయన, తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లి కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం. జలద నికటే అంటే నీరు నిండినటువంటి మేఘం. నీరు నిండినటువంటి మేఘం నల్లగా ఉంటుంది. నల్లటి మేఘం ఉంది. ఈ నల్లటి మేఘంలో తామ్రాంభోజం ఒక ఎర్రటి కలుగు పువ్వు పూసింది. ఎక్కడైనా మేఘంలో ఎర్ర కలుగు ఉంటుందా? నీళ్ళలో ఉంటుంది కానీ మేఘంలో పూసిందిట ఎర్ర కలుగు పువ్వు ఉంది. పోనీ ఆ ఎర్ర కలుగు పువ్వు మేఘంలో పూసి ఊరుకుందా? తత్ర బంధూక పుష్పం. ఆ ఎర్ర కలుగు పువ్వులో ఒక ఎర్రటి మంకిన పువ్వు ఉందిట. మంకిన పువ్వు ఎర్రగా తప్ప ఇంకోలా ఉండదు. కాబట్టి అందులో ఇంకా ఎర్రగా ఉన్నది. ఎందుకంటే ఎర్ర కలుగు ఒక లక్షణం ఉంటుంది. మీరు బాగా లోపలికి చూస్తే మొదళ్ళు తెల్లగా ఉంటాయి. బంధూక పుష్పం మంకిన పువ్వు అలా కాదు, పూర్తి ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్నటువంటి ఒక మంకిన పువ్వు ఈ కలవ పువ్వులో ఉంది. అది ఎక్కడైనా సాధ్యం అవుతుందా? మళ్ళీ పోనీ అక్కడతో ఊరుకున్నారా? ఊరుకోలేదు. తస్మిన్ మళ్ళీ కుసుమ సుషమా. మళ్ళీ ఈ ఎర్ర కలువలో ఉన్నటువంటి మంకెల పువ్వులో ఒక తెల్లటి మల్లె పువ్వు ఉంది. ఇవి మేఘంలో. అసలు అలా ఎలా ఉంటాయి? పువ్వులు ఉంటుందా లోకంలో ఎక్కడైనా? పువ్వులన్నీ కలిపి బొట్టలో పట్టుకొస్తే చిన్న పూలు ఏదో పెద్ద పూలకి దూరిపోతుంటాయి. అంతేగాని మల్లె మేఘంలో ఎర్ర కలువు పుట్టి ఎర్ర కలువలో మంకిన పువ్వు పుట్టి మంకిన పువ్వులో మల్లె పువ్వు పుడుతుందా? పుట్టదు. పోనీ మల్లె పువ్వు పుట్టింది. అక్కడ చూస్తే తత్ర వీణా నినాదం, వీణ వాయిస్తున్నటువంటి ధ్వని వినపడుతోందట మల్లె పువ్వు దగ్గర. అదేంటండి ఇది ఎలా సాధ్యం అంటారేమో. వ్యావృణ్వానా సుకృతలహరి కాచిక అంచీలహర్యా. ఇది కాంచీనగరంలో జరిగినటువంటి ఒక పెద్ద ఇంద్రజాలం అన్నారయ్య. ఐశానీశా కలయుతితరా ఇంద్రజాలం విలాసం. ఐశానీశ అంటే ఈశానుని యొక్క భార్య అయినటువంటి కామాక్షీదేవి యొక్క ఇంద్రజాల విద్య అలా కనపడుతోంది అన్నారు. ఇంద్రజాలంలో ఉన్నది ఉన్నట్టు లేనిది ఉన్నట్టు కనపడుతుంది కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. అమ్మవారు చేసిన ఇంద్రజాలం అన్నారు. ఏమిటా ఇంద్రజాలం అంటే తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం. మేఘంలో ఎర్రకలు ఉండదు, నల్ల జలద నికటే నీరు నిండిన మేఘం నల్లగా ఉంటుంది. ఏమిటా నల్లటి మేఘం అంటే అమ్మవారి కొప్పు. నల్లటి అమ్మవారి కొప్పు దగ్గర తామ్రాంభోజం ఎర్రటి కలువ అమ్మవారి ముఖం. తత్ర బంధూక పుష్పం. మళ్ళీ ఎర్రటి కలువ పువ్వులో ఇంకా ఎర్రని మంచెన పువ్వు ఉంది. అమ్మవారి యొక్క అధరం కింది పెరిగి అక్కడ తస్మిన్ మల్లి కుసుమ సుషమాం. అక్కడ మల్లె పువ్వులు ఉన్నాయి.
ఓ మల్లె పువ్వు ఉందంటే విచ్చుకోకుండా నవ్వింది ఆవిడ. మల్లె పువ్వు లాంటి పళ్ళు కనబడ్డాయి. తత్వ వీణా నినాదం, ఆవిడ నోరు విప్పి మాట్లాడితే వీణ మోగినట్టు ఉంటుంది ఆ కంఠం. అటువంటి కంఠధ్వని వీణాదం వినబడుతోంది. అంటే అమ్మవారి ముఖమండలాన్ని కొప్పుని వర్ణించడానికి మూకశంకరుడు ఒక పెద్ద పొడుపు కథ ఇచ్చినంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు. శృతి శతకం అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. కాబట్టి ఆయన కూడా జలధనికటే నల్లమబ్బుతో పోల్చారు అమ్మవారి యొక్క కబరీ బంధాన్ని. అంత నల్లని జుట్టు కలిగిన అమ్మ, అటువంటి కొప్పు వేసుకునేటటువంటి లక్షణం ఉన్న అమ్మ అంటే ఇంటి ఇల్లాలటువంటిది కనుక ఇంట్లో ఉన్నటువంటి యజమానికి అంత వైభవం కలిగింది. ఇంటి ఇల్లాలు ఎంత శౌచంతో, ఎంత మంగళప్రదమైనటువంటి రూపంతో ఉంటుందో, ఎంత చక్కగా ఇంట్లో మెసలుతుందో దాన్ని బట్టి భర్త యొక్క ఐశ్వర్యము నిర్ణయింపబడుతుంది. కాబట్టి ఆ తల్లి అంత అందంగా సంప్రదాయాన్ని పాటించింది. గమ్మిల్లకాయేచ జటాధరాయ, ఆయన ఈవిడికి చెప్పారు కొప్పేసుకుని ఉంది అమ్మవారు. అయ్యవారు జటాధరాయ, జట అన్న మాటకు అర్థమేంటో తెలుసా అండి? ఆయన వేసుకోలేదు, మగవాడు జడలేసుకోరుగా. మగవాడు ఇలా అల్లుకుని జడలేసుకుని పూలెట్టుకుని అవన్నీ చేయరు. కానీ ఆయనకి జటలు కట్టింది. జటలు ఎప్పుడు కడుతుంది? 2 కారణముల చేత కడుతుంది. ఒకటి, కేశ సంస్కారము చేసుకోకపోతే, అంటే తలదూకోవడం ఇలాంటి పనులు చేయకపోతే, ఏదో తైలం అవగడం, అభ్యంగన స్నానం చేయడం ఇలాంటి పనులు లేకపోతే జటలు కడుతుంది. 2, అందుకే పుట్టులు ఇచ్చే వరకు పిల్లల జుట్టు చిన్ని జటలు కట్టేస్తుంది. ఏమండి పిల్లాడి జుట్టు జటలు కట్టేస్తోంది, తొందరగా 7 గుంటల వాడి దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం అంటుంటారు. జటలు కడుతుంది. అది తడి తగిలినా కూడా జట కట్టేస్తుంది. ముద్దల కింద జట కడుతుంది. పరమశివుని యొక్క జుట్టు కబరీ బంధంలా చక్కగా దూకుని నూనె రాసుకుని చక్కగా ఏదో పెద్ద కొప్పు లబుడేసుకుని ఆయన లేడు. ఆవిడ ఉంది. పైకి మీరు శ్లోకం చూశారనుకోండి, ఆవిడ చక్కగా ఉంటుంది, ఆయనకే సరిగ్గా చక్కగా జుట్టుముడి వేసుకోవడం అది రాదనిపిస్తుంది. కానీ ఆయన అందం అంతా ఎక్కడుందో తెలుసా? ఆయన జుట్టు ఎందుకు అలా అయింది అంటే 2 కారణముల చేత అయిపోయింది. ఆయన జుట్టు జడలు ఎందుకు కట్టింది అంటే తడి ఉంది అక్కడ, చెమట కాదు ఆయనకి పట్టింది. ఆయన గంగని పట్టాడు. ఆయన ఎందుకు గంగని పట్టాడు? ఆయనకి ఏమో సరదాగా గంగని పట్టుకోవడం. గంగని పడితే నాకేదో వస్తుందని పట్టలేదు ఆయన. గంగని పడితే భగీరథులకు కోరిక తీరుతుందని తన గంగని పట్టాడు. అంటే లోకం కోసం బ్రతికే రక్షణ ఉన్నవాడు ఆవిడ భర్త. ఇది ఆవిడ కీర్తి. మా ఆయన అంత గొప్పవాడు, ఇది ఆవిడ పరవశం. ఇది నీకు అర్థం కాకపోతే ఆవిడకి అమ్మాయి తక్కువ వాళ్ళ కనబడతాడు. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే లోకం కోసం బతకాలి. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే కీర్తి చేత బతకాలి. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే త్యాగము చేత, కీర్తి చేత విరాజితుడు కావాలి. అబ్బా ఆయన అండి మహానుభావుడు అని నమస్కరించాలి. ఆయన ఇల్లాలండి అని కాళ్ళకి నమస్కారం చేయాలి. ఆయన ఇల్లాలండి బ్రహ్మరథం పట్టాలి. ఆ కీర్తి త్యాగలిగిన నడవడి పురుషుడు పుట్టాలి. అదిగో లోకం కోసం గంగని పట్టినవాడు ఆయన. భగీరథుల కోసం గంగని పట్టాడు, భగీరథుల కోసం గంగని విడిచాడు. కానీ ఆయన గంగని విడిచిపెడితే అందరూ వెళ్లి గబగబా అందులో స్నానం చేస్తున్నారు. ఎందుకని? భవాంగపతితంతో ఎం పవిత్రమితి వస్పృశు, పరమశివుని యొక్క శరీరమునకు తాకింది కాబట్టి గంగకంట పవిత్రకు వచ్చింది. అప్పుడెప్పుడో గంగని పట్టినందుకు ఇప్పటికీ ఆ గంగలో స్నానం చేసిన వాళ్ళందరికీ పాపాలు పోతాయి. గంగ పాపహారిని కాగలిగింది అంటే పరమశివుని యొక్క జటాజూటములకు తగిలింది కాబట్టి. ఆయనకే వచ్చింది జుట్టు జటలు కట్టు. జటలు కట్టినా అది ఆయన ప్రజల కొరకు చేసిన త్యాగములకు గుర్తు. ఆయన నీలకంఠుడై తెల్లని కంఠం నల్లబడినా ప్రజల కోసం త్యాగం హాలాహల భక్షణం చేసి నల్ల మచ్చ మిగుల్చుకున్నాడు. అది మచ్చ కాదు, ఆయన త్యాగానికి కీర్తికి ప్రతీక. ఆయన జటలు కేశ సంస్కారం పట్టించుకోనటువంటి సరైన నడవడి కలిగిన వాడైన కారణం చేత కాదు, భగీరథుడి కొరకు లోకం కొరకు గంగని పట్టడం వల్ల జటలు కట్టినటువంటి జటలు ఉన్నవాడు. భగీరథుడి కోసం గంగని పట్టాడు, భగీరథుడి కోసం గంగని విడిచాడు. కానీ ఆయన గంగని విడిచిపెడితే అందరూ వెళ్లి గబగబా అందులో స్నానం చేస్తున్నారు. ఎందుకని? భవాంగపతితంతో ఎం పవిత్రమితి వస్పృశు, పరమశివుని యొక్క శరీరమునకు తాకింది కాబట్టి గంగకట్ట పవిత్రకు వచ్చింది.
అప్పుడెప్పుడో గంగని పట్టినందుకు ఇప్పటికీ ఆ గంగలో స్నానం చేసిన వాళ్ళందరికీ పాపాలు పోతాయి. గంగ పాపహారిని కాగలిగింది అంటే పరమశివుని యొక్క జటాజూటములకు తగిలింది కాబట్టి. ఆయనకే వచ్చింది జుట్టు జటలు కట్టి. జటలు కట్టినా అది ఆయన ప్రజల కొరకు చేసిన త్యాగములకు గుర్తు. ఆయన నీలకంఠుడై తెల్లని కంఠ నల్లబడినా ప్రజల కోసం త్యాగమే. హాలాహల భక్షణం చేసి నల్ల మచ్చ మిగుల్చుకున్నాడు. అది మచ్చ కాదు, ఆయన త్యాగానికి కీర్తికి ప్రతీక. ఆయన జటలు కీర్తి సంస్కారం పట్టించుకోనటువంటి సరైన నడవడి కలిగిన వాడైన కారణం చేత కాదు, భగీరథుడి కొరకు లోకం కొరకు గంగని పట్టడం వల్ల జటలు కట్టినటువంటి జటలు ఉన్నవాడు కాదు. ఆ జటలు తర్వాత కట్టించుకోకూడదండి, అలా ఉంచేసుకోవడం. మరి అందరూ ఆ జటలు చూసి పాపంగా అంగడి పెట్టాడండి, జటలు కట్టే అందానికి కదా అప్పుడు కీర్తి కాదా, మరి తర్వాత ఎందుకు కత్తిరించుకోవాలా అంటే ఇప్పుడు కత్తిరించుకున్నా మళ్ళీ జటలే అవుతాయండి. కారణం ఏమిటో తెలుసా, ఆయన బహిర్ముఖుడు కాడు, అది ఆయన గొప్పతనం. ఆమె బహిర్ముఖుడు అలా తిరుగుతూ ఉంటుంది, అందుకే ఆవిడ కొప్పు వేసుకుంటుంది, ముందు స్నానం చేసేస్తుంది. అన్నీ ఆవిడ ఎందుకు చేసిందంటే ఆయన కూర్చుని ధ్యానం చేసుకుంటారని. ఆయన కూడా అదే పనిగా ఆవిడ అన్ని అక్కడ పెట్టినా ఈయన పేపర్ చదువుకుంటూ అక్కడికి వెళ్ళి కూడా పేపర్ గురించి మాట్లాడుతూ పూజా మందిరంలో కూడా సెల్ ఫోన్ మాట్లాడుకునేవాడికి భార్య కూడా అన్ని సిద్ధం చేయడం ఎందుకు, అదో కష్టం తప్ప. ఇన్ని ఎందుకు పెట్టింది ఆవిడంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ధ్యానంలో తాను రమించిపోతూ ఉండిపోతాడని. అలా ఒక్క పావుగంట భర్త కూర్చున్నారు అనుకోండి, ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. చక్కగా మా ఆయన పొద్దున్నే కూర్చుని ఓ పావుగంట ధ్యానం చేసుకుని బయటికి వస్తారు అని. ఇలా వెళ్ళి అలా వచ్చేసాడు అనుకోండి, అంటే అప్పుడే అయిపోయిందా అని అనుకోండి, అబ్బో ఇప్పటికే ఎక్కువ అన్నారు అనుకోండి, ఆవిడకి బాగా ఉంటుంది కదా. అలా 10 నిమిషాలు భర్త కూర్చుంటేనే సంతోషం అయితే ఆయన చేసేటటువంటి ధ్యానం ఎలా ఉంటుందంటే, ఆయన ఎవరి కొరకు ధ్యానం చేయాలి, ఆయన ధ్యానం చేయడానికి ఇంకొకడు లేడు, ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు, ఆత్మగా రమిస్తూ ఉంటాడు. ఆ రమించడంలో అలా ఉండిపోయి ఉంటాడు ఎప్పుడు. అలా ఎప్పుడు ఉండిపోయి ఉన్న కారణం చేత ఆయన జుట్టు పెరిగి 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 జటలో కట్టేసి జారిపోయింది. అంటే తనలో తాను రమించేవాడు ఆయన, తనలో తాను రమించేవాడు భర్తగా దొరికాడని సంతోషించి రమించిపోయేది ఆవిడ. ఇది వాళ్ళ దాంపత్యం. నీ ఇల్లు అలా చేసుకోగలవా, ఇది స్తోత్రం చేయి, నీ ఇల్లు అలా తయారవుతుంది. అంత గొప్ప భార్య, అంత గొప్ప భర్తగా మీరు బ్రతకగలరు. అది కీర్తి తప్ప సంపాదించను తేను దాచను. పురుషుడు పొద్దున్న 8 లేవను 9 లేవను, పూజా మందిరాన్ని తుడిచేది పని మనిషే, పూజా మందిరంలో నీళ్లు పెట్టేది పని మనిషే, ఆఖరికి భర్త గారికి మడిబట్ట పెట్టేది ఇంట్లో పని చేసేటటువంటి పని మనిషే, ఆఖరికి భర్త గారికి ఏమైనా కావలసి వచ్చి ఆయన పిలిచేది పని మనిషే. ఇంట్లో భార్య ఉన్నదెందుకు, భోగానికి తప్ప. ఆ భార్యాస్థానాన్ని పొందినట్ట తనని తాను అవమానించుకున్నట్టు. భర్త కొన్నిటికి భార్య యందు మాత్రమే మనసు కలిగి ఉండాలి, అసలు అతిక్రమించడానికి అవకాశమే ఉండకూడదంటే. ఆయన పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుంటే ఇది లేదన్న మాట ఉండకూడదు. ఆయన ఏదైనా పదార్థం తీసుకుంటే ఇది నాకు సహించదు కదా అన్న మాట ఆయన నోటి వెంట రాకూడదు. ఆవిడ అసలు వడ్డించదు. ఆయన మనసు ఆవిడికి తెలుసు. ఆవిడ ధరించేది దేనికి అంటే ఇందులో ఆయన్ని అనువర్తించడానికే ఆవిడ ధరించడానికి గృహస్థాశ్రమంలో ప్రవేశించింది. ఇవి పనివాళ్లు చేస్తే నీ స్థానంలో వాళ్ళు కూర్చున్నారు, నువ్వే స్థానాన్ని పొందావు, ఆయనకి భోగం ఇవ్వడానికి ఉన్నావు. అప్పుడు నువ్వు పాడయ్యావు, ఆయన పాడయ్యాడు. ఎందుకో తెలుసా, కనీసంలో కనీసం ఇలా చూపించేలా చేయించుకోవాలి తప్ప అందులో ఇంకోడు ప్రవేశించి తీర్పు చెప్పడానికి అధికారం లేదు. అది భర్త దిద్దుకోవాలి, భార్యని దిద్దుకుని గృహస్థాశ్రమాన్ని నిలబెట్టుకుని ఇద్దరు తరించాలి. కాబట్టి ధరాయ అంత గొప్పవాడు ఆయన, అంత గొప్పది నా తల్లి. ఎంత గొప్పవాళ్ళమ్మా మీ ఇద్దరు, ఎటువంటి దాంపత్యం అమ్మా, ఎటువంటి అర్ధనారీశ్వర స్వరూపం అమ్మా. కాబట్టి నమశివాయ వీళ్ళున్నారే, వీళ్ళు ఆయనకి మానాన ఆయన తరించి, ఆవిడ మానాన ఆవిడ తరించడం, అది కాదు వాళ్ళ లక్షణం. ఆయన ఆవిడ అలా నడవవలసిన అవసరం లేకపోయినా ఎవరి కొరకు నడిచి చూపించారంటే మనం అలా నడవాలని నేర్పడానికి నడిచి చూపించారు. కాబట్టి అమ్మా మీ ఇద్దరిని ఎవరు తలుచుకుంటున్నారో, ఎవరు చూస్తున్నారో, ఎవరు నమస్కరిస్తున్నారో వారికి మంగళం తప్ప ఇంకొకటి ఎందుకు కలుగుతుంది, మంగళమే కలుగుతుంది. ఇది శంకరాచార్యుల వారు చెప్పకుండా చెప్పడం ఆయన ప్రజ్ఞా విశేషం. అందుకని శ్లోకం చాలా సరళంగా ఉంటుంది. అమ్మో ఇది ఎలా చదువుతానండి అని భయపడిపోవలసినంత ఆర్భాటంగా ఏముండదు, హడావిడిగా. ఎందుకని
నూరుగురు ఉంటే 99 మంది గృహస్థాశ్రమంలోనే ఉంటారు. 99 మంది గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆ గృహస్థాశ్రమం మీద శంకరాచార్యుల వారు తీసుకున్న సన్యాసాశ్రమం కూడా ఆధారపడి ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ధరించడానికి చదువుకోవడానికి వీలుగా స్తోత్రం ఉండాలి. తప్పని చాలా జటిలంగా ఉంటే ఎలా చదువుతారు? అందుకే అంత తేలిక ఛందస్సులో అంత తేలిక మాటలతో ఇచ్చారు. నేను చదవలేనండి అనడానికి వీల్లేదు. ఏదీ రాకపోయినా నమశివాయ నమశివాయ అనగలవా? కొన్ని మిగిలిన పాదాలు రాకపోతే అదను చాలు. అర్ధనారీశ్వరులు కూర్చున్నారు, ఆ నమస్కారం ఒకటే నీకు వచ్చేస్తుంది ఫలితం. అందుకని మకుటాన్ని మాత్రం నమశివాయ నమశివాయ. ఇద్దరి లక్షణమేమి? మంగళములను ఇవ్వడమే. ఇద్దరి లక్షణమేమి? శుభములను శోభనములను ఇవ్వడమే. అందుకని ఇద్దరికి అదే సంబోధన ప్రయోగిస్తూ నమశివాయ నమశివాయ అని చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ గమ్మిల్లకాయ జటాధరాయ నమశివాయ నమశివాయ. చిత్రం చూడండి, ఆ శ్లోకంలో శంకరులు చెప్పిన దాన్ని చెప్పలేదు. ఇంకా మిగిలినవి ఒక్క అమ్మవారి కబరీబంధం పరమేశ్వరుడి జటాజూటం మాత్రం ఆ స్తోత్రంలో 3 మార్లు ప్రస్తావించారు. 3 సత్యం. ఎందుకో తెలుసా? వీటి విషయంలో పరాకుగా ఉంది, జాగ్రత్తగా ఉంది. బహుశా శంకరులు ఈ విషయంలో రాబోయే కాలంలో గాడి తప్పుతుంది దేశం అని బాగా దీన్ని నొక్కి చెప్పాలనుకున్నారేమో, అందుకని 3 మార్లు చెప్పారు ఆ విషయం. కాబట్టి చూడండి, 2వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటారు కస్తూరికా కుంకుమ చర్చితాయి. అమ్మవారిని ఉద్దేశించి అంటున్నారు, అమ్మా నీవు కస్తూరి అలదుకుంటావు, కుంకుమ అలదుకుంటావు. చర్చితాయి అంటే అలదుకుని ఉండేటటువంటి లక్షణం ఉన్నదానా. కస్తూరి మృగనాభి అని పేరు దానికి. ఒకానొక మృగం ఉంటుంది, జంతువు, కస్తూరి మృగము అంటారు. దాని నాభి నుండి స్రవిస్తుంది. అది విశేషమైనటువంటి సువాసనతో కూడుకున్నదై ఆ కస్తూరి అలంకారం చేసుకున్నటువంటి కారణం చేత అది దేనికి ఉద్దేశింపబడినదో తత్ఫలితాన్ని సాధించి పెట్టగలిగిన లక్షణం ఉంటుంది. లోకంలో ఒక విచిత్రమైన పోకడు ఉంటుంది. మనుష్యుడు ఒక్కడే అన్నిటి నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వాటిని అనుభవించగలిగి ఉంటాడు. సముద్రంలో చేప ఉందనుకోండి, భూమి మీదకి ఎప్పుడు రాదు, సముద్రంలోనే పడుకుంటుంది. అలాగే ఆ చేపని ఇంకో చేప తింటుంది, అంటే అది ఎలా ఉంటుంది. సముద్రంలో చేప నేల మీదకి వచ్చి నడవదు. నేల మీద నడిచేటటువంటి ఏనుగు సముద్రంలోకి వెళ్లి ఈద్దామని సముద్రంలో ఈదడు. గాలిలో ఎగిరేటటువంటి పక్షి భూమి మీద నడవదు. భూమి మీద నడిచేటటువంటి ఎలక గాలిలోకి ఎగరదు. ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంటాయి తప్ప వాటి స్థానంలోకి ఇంకొకటి ప్రవేశించదు. అది వాటికి ఉన్న కట్టుబాటు. ఒకానొక మృగం ఉంటుంది, జంతువు, కస్తూరి మృగము అంటారు. దాని నాభి నుండి స్రవిస్తుంది. అది విశేషమైనటువంటి సువాసనతో కూడుకున్నదై ఆ కస్తూరి అలంకారం చేసుకున్నటువంటి కారణం చేత అది దేనికి ఉద్దేశింపబడినదో తత్ఫలితాన్ని సాధించి పెట్టగలిగిన లక్షణం ఉంటుంది. లోకంలో ఒక విచిత్రమైన పోకడు ఉంటుంది. మనుష్యుడు ఒక్కడే అన్నిటి నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వాటిని అనుభవించగలిగి ఉంటాడు. సముద్రంలో చేప ఉందనుకోండి, భూమి మీదకి ఎప్పుడు రాదు, సముద్రంలోనే పడుకుంటుంది. అలాగే ఆ చేపను ఇంకో చేప తింటుంది, అంటే అది ఎలా ఉంటుంది. సముద్రంలో చేప నేల మీదకి వచ్చి నడవదు. నేల మీద నడిచేటటువంటి ఏనుగు సముద్రంలోకి వెళ్లి ఈద్దామని సముద్రంలో ఈదదు. గాలిలో ఎగిరేటటువంటి పక్షి భూమి మీద నడవదు. భూమి మీద నడిచేటటువంటి ఎలక గాలిలోకి ఎగరదు. ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంటాయి తప్ప వాటి స్థానంలోకి ఇంకొకటి ప్రవేశించదు. అది వాటికి ఉన్న కట్టుబాటు. అవి అలా ఉంటాయి. అందుకే అది ఎంత గొప్పదవనివ్వండి, రెండోది తీసుకోదు. ఏనుగుకి దంతం చాలా గొప్పది, కానీ ఏనుగు దంతం నవలడానికి పనికిరాకపోయినా అంత అందంగా ఏనుగు దంతాలున్నా ఆ ఏనుగు దంతాన్ని అడవిలో ఉన్నటువంటి ఏ ఇతర జంతువు తీసుకో. నాకు కావాలి దంతం అని పుచ్చుకో. దంతం కోసం ఏనుగుని ఇతర మృగాలు చంపవు. అలాగే మీకు జింక ఉంటుంది. జింక చాలా అందమైనటువంటి జంతువు. దాని చర్మానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. జ్ఞానంలో చాలా తీవ్రమైన నిష్ట కల్పించగలిగిన శక్తి జింక చర్మమునకు ఉంటుంది. కానీ ఆ చర్మాన్ని ఏ జంతువు ఉపయోగించుకోదు, మాంసాన్ని తిని వదిలిపెట్టారు.
మనుష్యుడు మాత్రం మీరు చూడండి, సముద్రంలోకి వెళ్లి ఓడలో వెళ్ళిపోతాడు, విమానం ఎక్కి పక్షిలా గాలిలో వెళ్ళిపోతాడు, భూమి మీద నడవలసిన దాన్ని నడవలేకపోతే కారు ఎక్కి వేగంగా వెళ్ళిపోతాడు, ఏనుగు దంతం ఊతేస్తాడు, జింక చర్మం ఊతేస్తాడు, ఆఖరికి సముద్రంలో ఉన్న చేపని తీసుకొస్తాడు, ఎక్కడో ఉండవలసిన పావుని తీసుకొచ్చి అద్దాల్లో బిగించి చూసి ఆనందిస్తాడు. తనకి సంబంధించిన వైభవాన్ని తాను అనుభవించడం కూడా చేత కానటువంటి జీవరాశిలో ఉన్న వివిధ జాతులలో ఉన్న సమస్త సౌందర్యాల్ని తెచ్చి అనుభవించే లక్షణం ఉన్నవాడు మనిషి ఒక్కడే. ఇది ఈ లక్షణం ఉంది కాబట్టే మనం ఏం చేస్తామంటే అక్కర్లేనివన్నీ తెచ్చి అనుభవిస్తూ ఉంటాం. ఏది అవసరమో అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోడు, ఏది తరింప చేస్తుందో అది తెచ్చుకోడు, ఏది అక్కర్లేదో అది మాత్రం తెచ్చుకుని భోగస్నానం కింద వాడుకోవడం మొదలు పెడతాడు. ఏనుగు దంతం తీసుకొచ్చి ఏనుగు దంతంతో బొమ్మలు చేయించి ఇంట్లో పెట్టుకుంటే వచ్చే ఉపయోగం ఏమన్నా, ఓ ఓడ బొమ్మ, లేకపోతే ఇద్దరు నావికులు బొమ్మలో, లేకపోతే 2 కుక్క బొమ్మలో చేయించి నువ్వు ఇంట్లో పెట్టావు ఏనుగు దంతంతో, ఏమిటి ప్రయోజనం? ఏనుగు దంతంతో పరమేశ్వరుడు యొక్క మూర్తిని చెక్కించావు, ఆ తెల్లతనం దానిలో నిబిడీకృతమైంది కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేశావు అనడానికి అర్హత ఉంది. ఈ సృష్టిలో పరమేశ్వరుడు ఇంత గొప్ప గొప్ప వాటిని ఎందుకు ఉంచాడంటే యథార్థములకు ఇవన్నీ మనుష్యులు ఉపయోగించుకోవడానికి. మీరు చూడండి, ఆవు ఎక్కడో గడ్డి తింటుంది, ఎక్కడో వాహినిలందు జలంబు త్రాగగా అంటాడు పరీక్ష మహారాజు గారు భాగవతంలో. ఎక్కడో అలా ప్రవహిస్తున్నటువంటి నీటి గుంతలలో ఉన్నటువంటి నీటిని తాగుతుంది, అది మనకు అవసరమైన నీరు కాదు, అది తాగుతుంది ఆవు. మనకి పనికిరాని గడ్డి తాను తింటుంది. వాచివి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వటి దళితంబుగా చేసే వాడు తా టీచరుడైనా అంటాడు. అది మనకి పనికిరాని గడ్డి, మనకు పనికిరాని నీళ్లు తాను తాగుతుంది. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ జీర్ణమయ్యే పాలని, ఇహంలో చేసిన పాపాలని పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అభిషేకం చేయడానికి వీలైన పాలని ఇస్తుంది. ఆ ఆవు తన గోత్రనామాలతో తాను ఎప్పుడైనా అభిషేకం చేస్తుందా? మనం చేస్తాం. మన కొరకు ఉపయోగింపగలం. ఆ ఆవు పాలు నువ్వు కాఫీకి ఉపయోగించుకుంటే నేరస్తుడివి నువ్వు. ఆ ఆవు పాలు అభిషేకానికి ఉపయోగించుకుంటే నువ్వు సక్రమంగా ఉపయోగించుకున్నవాడు. వస్తువు ఉండడం కాదు, వస్తువు ఎందుకు ఉందో దాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలో నీకు తెలిసి ఉండాలి. అలా ఉన్నవాడే నీ ఆశ్రమం సిద్ధిస్తుంది. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమంలో ఉన్నదాన్ని వాడాలి, లేకపోతే దానికి అర్థం ఉండదు. బ్రహ్మచారి కాటుక పెట్టుకోకూడదు, గృహస్థు కాటుక పెట్టుకోవచ్చు, కంటికి చలవ చక్కగా పెట్టుకోవచ్చు, దోషం లేదు. బ్రహ్మచారి పూలదండ మెడలో వేసుకోకూడదు, గృహస్థు మెడలో పూలదండ వేసుకోవచ్చు. బ్రహ్మచారి నగలు పెట్టుకోడు, గృహస్థు మెడలో హారం వేసుకోవచ్చు. బ్రహ్మచారి తాంబూలం వేసుకోడు, గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు. ఇంటి ఇల్లాలు మధ్యాహ్నం తాంబూలం వేసుకుని తీరాలి, భర్త ఆయుర్దాయం జరుగుతుంది. వేసుకోవలసినవి వేసుకోవడం మానేసి భర్త గారి తాంబూలం పూజా మందిరంలో పెట్టడం, భార్య తాంబూలం వేస్తుంది. అప్పుడు ఇంకా ఈశ్వరుడు సృష్టించినటువంటి అపూర్వమైన ఆకులలో ఒకటి నాగవల్లి దళైర్గితం ముక్తాచూర్ణే లతం యుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని కదా మంత్రం. నాగవల్లి అని పేరు దానికి. ఆ నాగవల్లి అనబడేటటువంటి తమలపాకు కొన్న గొప్పతనం ఏంటంటే అది పువ్వు పూయదు, కాయ కాయదు. తమల పుష్పాలు మీరు ఎక్కడైనా విన్నారా? ఎక్కడ ఉండవు. అలాగే సృష్టిలో అపూర్వంగా వచ్చిన వాటిలో ఒకటి మృగనాభి. మృగనాభి అంటే కస్తూరి మృగం యొక్క నాభి నుండి స్రవించేటటువంటి విశేష పరిమళం కలిగినటువంటి ఒక ద్రవ్య విశేషం. దానితో బొట్టు ఇచ్చుకుంటే నువ్వు ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నావో ఆ ఫలితం కలదు. బొట్టు ఎందుకు ఉంచుకుంటారు? స్త్రీలైతే ఒక ప్రయోజనానికి ఉంచుకుంటారు, పురుషుడైతే ఒక ప్రయోజనానికి ఉంచుకుంటాడు. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు విన్నావు, ఎన్ని పుస్తకాలు చదివావు అన్నది కాదు. నీకు బొట్టు పెట్టుకోవడం రానంతసేపు నీకు అసలు సనాతన ధర్మం గురించి ఏమీ తెలియదని గుర్తు. ఎందుచేత అంటే పురుషుడు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పినట్టు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత జీవుడు ఇంకో శరీరంలో పెడతాడు, ఇక్కడ చేసిన పాపపుణ్యాలు అనుభవిస్తాడు. కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, వేదం ఏం చెప్పిందో అలా బతుకుతాను అని ఒప్పుకున్నాడు అని గుర్తు. అందుకని బొట్టు పెట్టుకున్నాడు. బొట్టు పెట్టుకున్నాడు అంటే మీరు దగ్గరికి తీసుకోవచ్చు. ఆయనకి పాపపుణ్య వివక్ష ఉంది, భయం ఉంది, పునర్జన్మ మీద బెదురు ఉంది.
కాబట్టి మీరు దగ్గరికి పెట్టుకోవచ్చు. బొట్టు లేదు అంటే అసలు ఆయన పునర్జన్మ సిద్ధాంతం అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ పాపపుణ్యాలు ఏమవుతాయి? ఆయన ఇంకొకసారి అనుభవిస్తానని ఆయన ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోని వాడిని దగ్గరికి తీస్తే ఆయన పాపాన్ని ఇంకోలా కడిగేస్తుంటానని నువ్వేం చేయగలవు? కాబట్టి బొట్టు అన్నది పురుషుడికి అంత ప్రధానమై కూర్చుంది. బొట్టు దృష్టి దోషాన్ని హరిస్తుంది. పైగా బొట్టు జ్ఞాన కేంద్రం ఉంటుంది ఇక్కడే. అందుకే చూడండి, ఏదైనా ఆలోచన నిలబడలేదనుకోండి, ఏదో జ్ఞాపకం రాలేదనుకోండి, కళ్ళు మూసుకుని దృష్టిని భ్రూమధ్యమనందు కేంద్రీకరిస్తారు. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, మనసుకి అధిష్టానం. ఇక్కడ ఎప్పుడు ఆలోచన నిలబడుతుంది, మళ్ళీ తిరిగి జ్ఞాపకానికి తీసుకొస్తుంది. ఆ జ్ఞాపక శక్తి దృష్టి దోషం వలన విరిగిపోకుండా ఉండాలి అంటే ఆజ్ఞాచక్రము తిలకము చేత కాని కుంకుమ చేత కాని ఆచ్ఛాదింపబడి ఉండాలి. ఇన్ని ప్రయోజనాలు నెరవేర్చేది ఆ మృగనాభి, ఆ కస్తూరి పెట్టుకోవాలి. అది సువాసనలు వెదజల్లుతుంటుంది. స్త్రీ ఆడవారు ఎందుకు పెట్టుకుంటారంటే సభక్తృక, భర్త జీవించి ఉన్నాడు అని గుర్తు. సువాసిని, సువాసిని ఎక్కడుందో అక్కడ కామాక్షి ఉన్నట్టు. కామాక్షి కంచిలో లేదు, ఇదిగో ఇక్కడ నా ఎదురుగుండా ఉన్న సువాసిని రూపంలోనే కామాక్షి ఉంది. సువాసిని సువాసిన్యర్చన ప్రీత, అటువంటి సువాసిని నేను పరదేవత అనుగ్రహాన్ని పొంది ఉన్నదానను అని చెప్పడానికి కస్తూరి తిలకాన్ని పెట్టుకుంటారు. అమ్మవారు కస్తూరి తిలకం పెట్టుకుంటారు. అందుకే కస్తూరి తిలకంకితేందు విలసత్రోద్భాసి పాలస్థలీం కస్తూర ద్రవ విశ్వచూర్ణ కపురామోదోల సద్వీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్లతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయేత్.